అత్యాస సింహం. అనగనగా ఒక అడవిలో చాలా జంతువులు నివసిస్తుండేవి. వాటిల్లో ఒక సింహం కూడా ఉండేది. ఆ సింహానికి చాలా అత్యాస. అది మండు వేసవికాలం. సింహానికి చాలా ఆకలి వేస్తుంది. గుహ నుంచి బయటకొచ్చిన సింహం ఆహారం కోసం వెతుకుతుంది. అలా చాలాసేపటికి ఆహారం కోసం వెతుకుతుండగా ఆ సింహానికి ఒక కుందేలు దొరుకుతుంది. సింహం దాన్ని వేటాడి పట్టుకుంటుంది. అయితే ఆ కుందేలు చాలా చిన్నది. ఇది గమనించిన సింహం, ఈ కుందేలు చాలా చిన్నగా ఉంది, ఇది నా ఆకలిని తీర్చలేదనుకుంటా అని అనుకుంటుంది. అయినా సరే తినేద్దామని అనుకునేసరికి అటుగా ఒక లేడి పరిగెత్తడాన్ని చూస్తుంది. వెంటనే సింహం అత్యాశతో కుందేలును తినకుండా వదిలేస్తుంది. లేడిని వేటాడేందుకు దాని వెనకాలే పరిగెడుతుంది. చాలాసేపు ఆ లేడి వెనకాలే పరిగెత్తి 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 అలసిపోతుంది. కాని అంతలో ఆ లేడి అడవిలో మాయమైపోతుంది. అప్పుడు సింహం కుందేలును తినకుండా వదిలేసినందుకు ఎంతో బాధపడుతుంది. నేనా కుందేలును తిని ఉంటే బాగుండేది అని అనుకుంటుంది. ఆ రోజంతా సింహం ఆకలితోనే బాధపడుతుంది. నీతి: మనకు దక్కిన దానితోనే తృప్తిపడాలి. కోడిపిల్ల విలువ. అనగనగా ఒక గ్రామం. ఒకరోజు ఆ గ్రామ పంచాయతీ పెద్ద మార్కెట్ వైపుగా నడిచి వెళ్తున్నాడు. ఇంతలో ఒక కోళ్ల దుకాణం ముందు జనం గుమిగూడి ఉండడాన్ని చూస్తాడు. దాంతో అసలు విషయం ఏమిటో తెలుసుకుందామని అక్కడికి వెళ్తాడు. ఒక రైతు కోడిపిల్ల మీద ఒక బస్తాను పడేస్తాడు. దాని కింద పడిన కోడిపిల్ల చనిపోతుంది. నిజానికి ఆ కోడిపిల్ల చాలా చిన్నది. దాని విలువ కేవలం ఒక 10 రూపాయలుంటుంది. కానీ ఆ కోళ్ల షాపు యజమాని మాత్రం రైతు గొంతు పట్టుకొని 500 రూపాయలు చెల్లించాలని గొడవ చేస్తున్నాడు. తన కోడిపిల్ల 2 ఏళ్లకి చాలా పెద్దదిగా అయ్యుండేదని, దానివల్ల తనకు 500 రూపాయలు వచ్చేవని వాదిస్తాడు. గుంపులో ఉన్న కొంతమంది ఆ పంచాయతీ పెద్దని చూస్తారు. న్యాయం కోసం అతని దగ్గరకు వెళ్తారు. పంచాయతీ పెద్ద అసలు ఏం జరిగిందో విచారిస్తాడు. అప్పుడు దుకాణంవాడు, నా కోడిపిల్ల మీద ఈ రైతు మూటని పడేశాడు, ఆ బరువు మొయ్యలేక అది చనిపోయింది. ఆ కోడి మరో 2 ఏళ్లలో పెద్దదైతే నాకు 500 రూపాయలు సంపాదించి పెట్టేది అని ఆ షాపు ఓనరు పంచాయతీ పెద్దతో చెప్తాడు. రైతు ఏం మాట్లాడకుండా అలా నిల్చుంటాడు. అప్పుడు ఆ కోడిపిల్ల విలువ 500 రూపాయలు కదా, సరే ఆ డబ్బును రైతు చెల్లించాలని పంచాయతీ పెద్ద చెప్తాడు. అందరూ ఆశ్చర్యపోతారు. రైతు తరపున మాట్లాడాల్సిన పెద్ద అలా చెప్పడంతో ఏం మాట్లాడకుండా అలా నిశ్శబ్దంగా నిల్చుంటారు. ఈ కోడిపిల్లల వ్యాపారి చాలా సంతోషిస్తాడు. అప్పుడు పంచాయతీ పెద్ద అతన్ని చూసి, అందరికీ సమన్యాయం జరగాలి కదా, సరే చెప్పు, ఒక కోడిపిల్ల సంవత్సరానికి ఎంత దాణా తింటుంది అని అడుగుతాడు. సగం బస్తా తింటుంది అంటాడు. సరే అయితే చనిపోయిన కోడి బతుకుంటే 2 సంవత్సరాలకు ఒక బస్తా దాణా తినేది కదా, అయితే ఆ బస్తా దాణాను రైతుకు ఇవ్వమని చెప్తాడు. దాంతో కోళ్ల వ్యాపారి కంగు తింటాడు. ఒక బస్తా దాణా ఖర్చు 1000 రూపాయలు. దీంతో వ్యాపారి అవాక్కవుతాడు. వ్యాపారి తన తప్పును తెలుసుకుని రైతును క్షమించమని అడుగుతాడు. రైతు నుంచి ఇలాంటి డబ్బు తీసుకోడు. నీతి: ఎవరైనా తమ తెలివితేటలతో సమస్యలు సృష్టిస్తే మరింత తెలివితేటలతో ఆ సమస్యలను పరిష్కరించాలి. సింహం మరియు సహాయం. ఒక గ్రామంలో రమేష్ అనే వేటగాడు నివసించేవాడు. అతని దగ్గర పనిచేసే మోహన్ని దారుణంగా హింసిస్తూ ఉండేవాడు. ఒకరోజు తన యజమాని చిత్రహింసలు భరించలేని మోహన్ అక్కడి నుండి పారిపోతాడు. అలా పారిపోయి అతను ఒక అడవిని చేరుకుంటాడు. అక్కడ ఒక సింహం బాధతో ఏడవడాన్ని చూస్తాడు. సింహం పంజాలో ముళ్ళు చిక్కుకుంటుంది. దీంతో సింహం బాధ చూడలేక మోహన్ సింహం దగ్గరకు వెళ్తాడు. దాన్ని కాపాడాలనుకుంటాడు. మోహన్ సింహం పంజా నుంచి ముళ్ళును తొలగిస్తాడు. సింహం మోహన్ను చూసి తనకు ఎలాంటి హాని కలగనీయకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కొన్ని రోజుల తరువాత వేటగాడు వేటాడేందుకు అడవికి వెళ్తాడు. అక్కడ ఎన్నో జంతువులను వేటాడి వాటన్నిటినీ పంజరాల్లో బంధించేస్తాడు. ఒకరోజు వేటగాడి దగ్గర పనిచేసే మరొక వ్యక్తి మోహన్ని చూస్తాడు. అతన్ని పట్టుకుని రమేష్ దగ్గరకు తీసుకెళ్తాడు.
మోహన్పై ఎంతో కోపంతో ఉన్న రమేష్, ఈ మోహన్ను సింహం బోన్లో పడేయ్ అని చెప్తాడు. మోహన్ ఎంతో భయంతో సింహం బోన్లో గడుపుతాడు. తాను ఇంతకుముందు కాపాడిన సింహం అదేనని గుర్తిస్తాడు. ఆ సింహం మోహన్ దగ్గరికి వస్తుంది. కాని మోహన్కు ఎలాంటి అపాయాన్ని కలిగించదు. సింహం మోహన్ని గుర్తుపడుతుంది. వేటగాడు, అతని దగ్గర పనిచేసే వ్యక్తి రాత్రి పడుకోవడాన్ని చూసిన మోహన్ ఒక ప్లాన్ వేస్తాడు. మోహన్ జంతువులను బంధించిన బోన్లు తెరిచి వాటన్నింటినీ కాపాడతాడు. ఒకరికి ఆపదలో సహాయం అందిస్తే మనకు ఆపద కలిగినప్పుడు సహాయం అందుతుంది. రాజు అత్యాశ. అనగనగా ఒక రాజు. ఆయన ఎంతో ధనవంతుడు, ఎంతో ప్రముఖమైన వ్యక్తి కూడా. ఆ రాజు ఎన్నో రాజ్యాలపై దండయాత్ర చేసి వాటన్నిటినీ ఆక్రమించుకున్నాడు. దీంతో రాజు దగ్గర ఎంతో సంపదనేది ఏర్పడింది. ఒకరోజు ఒక సన్యాసి ఆ రాజ్యం గుండా ప్రయాణిస్తున్నాడు. మార్గమధ్యంలో ఆ సన్యాసికి ఒక బంగారు నాణెం కనిపించింది. దానిని అతను తీస్తాడు. అయితే ఆ సన్యాసి తన దగ్గర ఉన్నదానితో ఎంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతుండడంతో ఈ బంగారు నాణెం తనకు అవసరం లేకుండా పోతుంది. కాబట్టి ఆ బంగారు నాణెం అవసరం ఎవరికి ఉందో వారికి దానంగా ఇద్దామనుకుంటాడు. ఆ రోజంతా అతను చాలా చోట్ల తిరిగాడు. కానీ ఎవ్వరూ దొరకలేదు. దాంతో ఆ సన్యాసి కాసేపు విశ్రాంతి తీసుకుందామనుకుంటాడు. రాజ్యంలో ఒక చెట్టు కిందకు వచ్చి ఆ రోజు రాత్రి విశ్రాంతి తీసుకుంటాడు. మరుసటి రోజు ఉదయం తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఆ సాధువు రాజు తన సైన్యంతో కలిసి మరో రాజ్యంపై దండయాత్ర చేసేందుకు బయలుదేరడాన్ని గమనిస్తాడు. ఆ సాధువును చూసిన రాజు సైన్యాన్ని కాసేపు ఆగమని చెప్తాడు. సాధువు దగ్గరకు రాజు వెళ్తాడు. ఓ సాధు, నేను యుద్ధానికి వెళ్తున్నాను. ఆ రాజ్యాన్ని గెలిచి నా రాజ్యాన్ని విస్తరించాలని నన్ను ఆశీర్వదించమని సాధువుని కోరతాడు. సాధువు కాస్త ఆలోచించి రాజుకు తన దగ్గర ఉన్న బంగారు నాణాన్ని ఇస్తాడు. రాజు కాస్త గందరగోళంగా చూస్తాడు. సాధువు తనకు నాణెం ఇవ్వడంతో రాజుకు ఎంతో కోపం వస్తుంది. నీకెంత ధైర్యం అని అడుగుతాడు. నువ్వు నాకు ఒక నాణెం బిచ్చం వేస్తావా? నేను చాలా ధనవంతుణ్ణి. ఈ రాజ్యం ఎంతో పెద్దది, నీకు తెలుసా అని అంటాడు. క్షమించండి ప్రభు, నేను నిన్న మీ రాజ్యంలో రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఈ బంగారు నాణెం నాకు కనిపించింది. కానీ దీని అవసరం నాకు లేదు. దీంతో ఈ నాణెం అవసరం ఎవరికి ఉందో వారికి ఇద్దామనుకున్నా. మీ రాజ్యమంతా వెతికాను గాని ఎవ్వరికీ దీని అవసరం లేదనిపించింది. అందరూ చాలా సంతోషంగా జీవిస్తున్నారు. వారికున్న దానితో వారు ఎంతో సంతృప్తిగా ఉన్నారు. దీంతో ఎవరికీ ఈ నాణెం అవసరం లేదనిపించింది. కానీ ఈ రాజ్యం యొక్క రాజుకు ఇంకా సంపాదించాలనే కోరిక ఉండడాన్ని గమనించాను. తనకు ఉన్నదానితో సంతృప్తి లేదనిపించింది. ఈ నాణెం అవసరం మీకే ఉందని అనిపించి దీనిని మీకే కానుగ్గా ఇస్తున్నాను అంటాడు. దాంతో రాజు అసలు విషయాన్ని గుర్తించి యుద్ధం చెయ్యకూడదని నిర్ణయించుకుని వెనుతిరుగుతాడు. నీతి: మన దగ్గర ఉన్నదానితోనే సంతృప్తిగా జీవించాలి. పాము మరియు వెర్రికప్పలు. అనగనగా ఒక పాము. అది ఎంతో నీరసంగా ఉంది. అది ఒకరోజు ఒక సరస్సు దగ్గరికి వస్తుంది. ఆ సరస్సులో కప్పలు తమ రాజుతో కలిసి నివసిస్తుంటాయి. ఆ పాము చాలా రోజుల నుంచి ఏమీ తినలేదు. అప్పుడది కొన్ని కప్పలను పట్టుకుని తినేద్దామనుకుంటుంది. కానీ అది చాలా నీరసంగా ఉంది. తన ఆకలికి ఏదో ఒక పరిష్కార మార్గం ఆలోచించాలి, లేదంటే త్వరలోనే తను చనిపోతానని భావిస్తుంది ఆ పాము. అప్పుడు ఆ పాము కప్ప యువరాజును, తనతో ఆడుకుంటున్న కప్పలను ఆ పాము చూస్తుంది. తమని ఆ పాము గమనిస్తుందన్న విషయాన్ని ఆ కప్పలు అస్సలు పట్టించుకోవు. ఆ పాము చాలా దగ్గరకు రాగానే ఒక కప్ప పామును చూసి వెంటనే సరస్సులోకి దూకేస్తుంది. హా పాము అని గట్టిగా అరుస్తుంది. అన్నీ భయంతో పరిగెడతాయి. కాని పాము కదలకుండా ఉండడాన్ని చూసిన ఆ యువరాజు పాము దగ్గరకు వెళ్తాడు. అప్పటికి ఆ పాము కదలదు. అసలు అది బ్రతికుందో లేదో చూద్దామనుకుంటాడు కప్ప యువరాజు. వెంటనే పాము తలమీద కొట్టి వెనక్కి జరుగుతాడు. అప్పుడు కళ్ళు తెరిచిన పాము, భయపడకు, నేను నిన్ను తిననులే అని అంటుంది. కప్ప ఎంతో ఆశ్చర్యపోతుంది. నేనొకప్పుడు ముని కొడుకును. ఆ మునికి కోపం వచ్చి నన్నిలా పాములా మార్చేశాడు. జీవితాంతం కప్పలను నా మీద మొయ్యమని శాపం ఇచ్చాడు అంటుంది. ఇది విని ఎంతో ఆనందంతో కప్ప పాము మీద ఎక్కేస్తుంది. నేను నీ మీద స్వారీ చేయాలనుకుంటున్నాను అంటుంది. నా తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళు అంటుంది.
కప్పరాజు రాణి ఇది చూసి ఆశ్చర్యపోతారు. అప్పుడు ఆ యువరాజు ఇలా అంటాడు, చూడండి, నేను పాము మీద సవారీ చేస్తున్నాను. కప్పరాజు కూడా పాము మీద సవారీ చేద్దామనుకుంటాడు. అప్పుడు యువరాజు అంటాడు, నువ్వు చాలా మెల్లిగా కదులుతున్నావు, త్వరగా కదులు అంటాడు. అప్పుడు పాము జాలిగా, ఏం చెయ్యను, నేను చాలా రోజుల నుంచి ఏమీ తినలేదు, అందుకే నాకు ఓపిక లేదు అంటుంది. ఎందుకు తినలేదని ఆ పాముని రాజు కప్ప అడుగుతుంది. అప్పుడు పాము, నాకు బలమైన ఆహారం కప్పలు, మీరు అనుమతిస్తే నేను కప్పలను తింటాను అని అంటుంది. అప్పుడు రాజు కప్ప, నా కప్పలను తినడానికి నేనెలా అనుమతిస్తాను అని అంటుంది. అప్పుడు యువరాజు కప్ప అంటుంది, నాన్న, నేను ఈ పాముని వదులుకోవాలనుకోవట్లేదు, మన దగ్గర చాలా కప్పలు ఉన్నాయి కదా, అనుమతించండి అని అంటాడు. అప్పుడు రాజు సరేనంటాడు. అలా దొరికిన అవకాశంతో పాము చాలా కప్పలను తినేస్తుంది. దీంతో పాము మంచి బలంగా తయారవుతుంది. అది ఎంతో వేగంగా వెళ్ళగలుగుతుంది. ఒకరోజు కప్పరాజు దగ్గరికి వెళ్ళిన పాము, నాకు చాలా ఆకలిగా ఉంది, మిగిలిన కప్పలన్నీ అయిపోయాయి, ఇప్పుడు వరుస మీదేనని రాజు, రాణి, యువరాణి కప్పలను మింగేస్తుంది. నీతి: మన శత్రువులను ఎప్పటికీ నమ్మకూడదు. ఏపీ మరియు తెలంగాణ స్టేట్ సిలబస్ 1 నుండి 10వ తరగతి వరకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం ఉచిత యూట్యూబ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిభ యూట్యూబ్ ఛానల్.